వెల్కమ్ బ్యాక్ టు సినీ మ్యాప్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి 'ఇక'. ఈ మూవీ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ రన్ టైమ్ అరౌండ్ 2 అవర్స్ 20 మినిట్స్ వరకు ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సన్నీ డియోల్ మూవీ అంటే ఏదో యాక్షన్ సినిమా అనుకొని స్టార్ట్ చేస్తారు కదా! అలా స్టార్ట్ చేస్తే మాత్రం పక్కాగా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే ఇది కంప్లీట్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కాదు. ఇదొక డీప్ ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్న ఒక సీరియస్ కో డ్రామా మూవీ. స్టోరీ లైన్ విషయంకొస్తే ఈ కథలో జస్టిస్ అండ్ మొరాలిటీ అండ్ సాక్రిఫైస్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయిన తన ఓల్డ్ రైవల్‌ని డిఫెండ్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది ఒక లాయర్. ఆ సిట్యుయేషన్ ఎలా వచ్చింది? ఆ సిట్యుయేషన్ వల్ల వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి? తన ప్రిన్సిపల్స్ ఎలా కాపాడుకున్నాడు? తన ఫ్యామిలీని ఇంకా జస్టిస్ మధ్య జరిగే ఒక థిన్ లీగల్ బ్యాటిల్ ఈ మూవీ. ఇంక ఈ మూవీ ప్లస్ పాయింట్ విషయంకొస్తే మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ ఎవరంటే పక్కాగా షో స్టైలర్ అనే చెప్తా. 'దురంధర్' తర్వాత మరోసారి ఆయన తన పర్ఫార్మెన్స్ అండ్ షార్ప్ ఎక్స్‌ప్రెషన్స్ తో మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మొత్తం మూవీని స్టీల్ చేశారని చెప్తా. ఇంకా సన్నీ డియోల్ కూడా తన క్యారెక్టర్‌లో చాలా సిన్సియర్‌గా అండ్ ఇంటెన్సివ్‌గా పర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్ అయితే కోర్ట్ సీన్స్‌ని అయితే చాలా బాగా ఎంగేజింగ్‌గా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో అయితే లీగల్ సెటప్ అండ్ క్యారెక్టర్ డిజైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్‌కి చాలా ఇంప్రెసివ్‌గా కనిపించారు. టెక్నికల్‌గా చూస్తే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా క్లీన్‌గా ఉంది. రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ వల్ల మూవీకి అయితే మంచి ఫీల్ వచ్చింది నాకైతే. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సన్నీ డియోల్ నుంచి రెగ్యులర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసే మూవీ అయితే కాదు. మాస్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. ఎమోషన్ సీన్స్‌లో అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్‌గా ఉండడం వల్ల తన క్యారెక్టర్ అయితే ఫుల్ పొటెన్షియల్‌కి రీచ్ అవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో అయితే ట్విస్ట్‌లున్నా కూడా కొన్ని ప్లేసెస్‌లో మాత్రం మరీ మెలో డ్రామా హెవీ అయిపోయిందని మాత్రం నాకైతే అనిపించింది. నాకు నార్మల్‌గానే డ్రామా అంటే ఇష్టం. కానీ ఇక్కడ మరీ ఓవర్ అయిందనే చెప్తా. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎడిటింగ్ కూడా మరీ ఎమోషనల్ సీన్సే లెంథీగా చూపించారు. అది కొంచెం తగ్గిస్తే మూవీ ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. ఇంకా మీలో ఇంకెవరైనా ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందనేది ఇప్పుడు కంప్లీట్‌గా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో.